హలో అండి. ముందుగా మనం ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, ఎండుమిర్చి కొంచెం సేపు ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటాం. ఇదేంటంటే టొమాటో, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు అన్నీ వేసి చేసిన పేస్ట్ అనమాట. అదంతా నువ్వులు కూడా వేసుకున్నాను కొంచెం. అది పక్కన పెట్టేసుకుంటాము. ఎప్పుడైతే ఉల్లిపాయలు, ఎండుమిర్చి ఏగిందో అందులో కొంచెం ఉల్లికాడలు వేసుకొని కొంచెం సేపు వేగనిస్తాము. పసుపు, కారం వేసుకుంటాము. తర్వాత మనం రాజ్మా ఉడకపెట్టుకుని బ్రొకోలో చిన్న పెండలం ఉంటే కొంచెం వేసాను. ఇవన్నీ వేసుకొని కలిపేసుకుంటాం అనమాట. కలిపేసుకొని మనం గ్రైండ్ చేసుకున్నది కొంచెం ఉంటే అందులో వాటర్ వేసేసి సాల్ట్ కూడా వేసేసుకున్నాను. అందులో ఆ వాటర్ దీంట్లో వేసేసాను. బ్రొకోలీ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఒక్క విజిల్కి అయితే సరిపోతుంది. ముందుగా రాజ్మా ఉడకపెట్టేసుకుంటాం కాబట్టి మెత్తగానే ఉంటుంది. సో ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది రైస్తో కానీ రోటీస్తో కానీ చాలా బాగుంటుంది, తినండి. నేనైతే డిఫరెంట్‌గా క్వినోా రైస్‌తో తిన్నాను. ఇదైతే బాగుంది. క్వినోవా రైస్ ఇలా కర్రీస్‌తో కానీ, పెరుగన్నం కానీ, పచ్చడి, రసం కానీ తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్. థ్యాంక్ యూ.